రామాయణం ఇది కేవలం ఒక కథ కాదు కదా, వేల సంవత్సరాలుగా మన సంస్కృతిలో భాగమైపోయిన ఒక గొప్ప ఇతిహాసం. సరే, ఈరోజు మనం ధర్మం, ప్రేమ, త్యాగాలతో నిండిన ఈ అద్భుతమైన ప్రయాణాన్ని కలిసి చూద్దాం. ముందుగా ఈ కథలోని ముఖ్య పాత్రలను చూద్దాం. వీళ్లే ఈ ఇతిహాసానికి ప్రాణం. ధర్మానికి ప్రతిరూపం అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది రాముడు. అచంచలమైన ప్రేమకు చిహ్నం సీత. విధేయతకు, సోదర ప్రేమకు మారుపేరు లక్ష్మణుడు. మరి నిస్వార్థ భక్తికి నిలువుడద్దం హనుమంతుడు. అసలు ఇంత పెద్ద మహాకావ్యం ఎలా మొదలైందో తెలుసా? ఒక శాపంతో. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? వాల్మీకి మహర్షి నోటి వెంట కోపంలో వచ్చిన ఈ మాటలే ఆ తర్వాత శోకం నుండి శ్లోకంగా మారాయి. అదే రామాయణానికి తొలి అడుగు వేసింది. సరే, ఇక కథలోకి వెళ్దాం. మొదటి భాగం ఆదర్శ యువరాజు. అయోధ్యలో రాముడి జీవితం అంతా పరిపూర్ణంగా కనిపిస్తుంది. చూడండి, రాముడే సింహాసనానికి కాబోయే రాజు. శాంతి అయినా, యుద్ధమైనా అన్ని కలల్లోనూ ఆయనే ముందు. ఇక అందమైన యువరాణి సీతను గెలుచుకోవడం అది కూడా మామూలుగా కాదు. శివుని ధనుస్సును విరిచి మరీ ఆమెను పెళ్లాడాడు. వాళ్ల పెళ్లి చూసి అందరూ స్వర్గంలో జరిగిందా అననుకున్నారు. అంతా పర్ఫెక్టుగా ఉంది, లేదా మనకు అలా అనిపించింది. ఇక్కడే కథ మొత్తం మలుపు తిరుగుతుంది. ఒక వాగ్దానం రాముడిని అరణ్యవాసానికి ఎలా పంపిందో, చరిత్ర గతిని ఎలా మార్చిందో ఇప్పుడు చూద్దాం. అంతా సవ్యంగా ఉంది అనుకుంటున్న టైంలోనే రాజమహల్లో కుట్ర మొదలైంది. దాసి మంతర మాటలు విని రాణి కైకేయి దశరథ మహారాజు దగ్గర పాత వాగ్దానాలను బయటకు తీసింది. ఆమె 2 కోరికలు కోరింది. 1, తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి. 2, రాముడిని అది 14 ఏళ్లపాటు అడవులకు పంపాలి. అంతే, ఈ 2 కోరికలు రాజ్యాన్నే తలక్రిందులు చేసేశాయి. మరి ఈ ఊహించిన పరిస్థితికి వాళ్లు ఎలా స్పందించారు? ఇక్కడే వాళ్ల అసలైన వ్యక్తితో మనకు కనిపిస్తుంది. రాముడు తండ్రి మాటను, ధర్మాన్ని కాపాడ్డానికి ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా ప్రశాంతంగా ఒప్పుకున్నాడు. కాని సీతా, లక్ష్మణుడు వాళ్లకు రాముడితో ఉండటమే వాళ్ల ధర్మం. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా రాజభోగాలన్నింటినీ వదిలేసి ఆయనతో పాటే అడవిబాట పట్టారు. ఇక 3వ భాగం సీతాపహరణం. కథలో అత్యంత కీలకమైన ఘట్టం. ఇక్కడే అడవిలో ప్రశాంతతకు తెరపడి ఒక భయంకరమైన యుద్ధానికి బీజం పడుతుంది. అసలు దీనికి కారణమేంటి? ఒక రాక్షసి ప్రతీకారం. రావణుడి చెల్లెలు శూర్పణఖ రాముడిని చూసి మోహపడుతుంది. ఆయన ఒప్పుకోకపోయేసరికి లక్ష్మణుడు ఆమెను అవమానించి పంపుతాడు. ఆ అవమానమే లంకలో ప్రతీకార అగ్నిని రాజేసింది. ఆ ప్రతీకారం ఒక పన్నాగం రూపంలో వచ్చింది. అదే ఈ మాయా బంగారు జింక. రావణుడు మారీచుణ్ణి పంపి సీతను ఆకర్షించాడు. దాన్ని చూసి సీత కోరడంతో రాముడు ఆ జింక వెనకే వెళ్ళాడు. ఆ తర్వాత లక్ష్మణుడు కూడా. వాళ్ళిద్దరూ ఆశ్రమానికి దూరమయ్యారు. ఇదే రావణుడు ఎదురుచూస్తున్న సమయం. వెంటనే ఒక సన్యాసివేషంలో వచ్చాడు. భిక్ష అడిగాడు. సీత తనను తాను కాపాడుకోవడానికి గీసిన ఆ లక్ష్మణరేఖను దాటింది. అతిథిని గౌరవించాలనే తన ధర్మమే ఆమెకు ఉచ్చుగా మారింది. ఆమె రేఖ దాటిందో లేదో ఆ సన్యాసి తన అసలు రూపంలోకి వచ్చేశాడు. 10 తలల రాక్షసరాజు రావణుడు. అతను సీతను అపహరించి తన రాజ్యమైన లంకకు బలవంతంగా ఎత్తుకెళ్ళిపోయాడు. సీతను కోల్పోయిన దుఃఖంలో ఉన్నాడు రాముడు. కాని తన అన్వేషణలో ఒక కొత్త, శక్తివంతమైన బంధాన్ని ఏర్పరుచుకున్నాడు. అదే వానర సైన్యంతో మైత్రి. అప్పుడే ఆయనకు సుగ్రీవుడు పరిచయమయ్యాడు. సుగ్రీవుడు కూడా తన అన్న వాలి చేతిలో రాజ్యాన్ని కోల్పోయి ఉన్నాడు. సో వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. వాలిని ఓడించి సుగ్రీవుడికి రాజ్యాన్ని తిరిగి ఇప్పించడానికి రాముడు సాయం చేస్తాడు. దానికి బదులుగా సుగ్రీవుడు తన మొత్తం వానర సైన్యాన్ని సీతను వెతకడానికి పంపుతాడు. ఈ ఒప్పందమే యుద్ధగతిని పూర్తిగా మార్చేసింది. ఆ సైన్యంలో ఒక యోధుడున్నాడు. ఆయన ముందు ఎవ్వరూ సాటిరారు. ఆయనే హనుమంతుడు. ఆయన చేసిన పని ఊహకు కూడా అందనిది. లంకలో సీత ఎక్కడుందో తెలుసుకోడానికి ఏకంగా 200 లీగుల సముద్రాన్ని ఒకే ఒక్క గెంతులో దాటేశాడు. ఇది కేవలం బలం కాదు, ఇది స్వామి మీద ఉన్న అచంచలమైన భక్తికి నిలువెత్తు నిదర్శనం. సరే, సీత లంకలో ఉందని తెలిసింది. ఇక తరువాయి మంచికి చెడుకు మధ్య అంతిమ పోరాటం, లంకపై యుద్ధం. కాని
ఒక పెద్ద సమస్య వచ్చింది. హనుమంతుడొక్కడే సముద్రాన్ని దాటాడు. మరింత పెద్ద వానర సైన్యం సముద్రాన్ని ఎలా దాటుతుంది? ఇది అసాధ్యం అని అందరూ అనుకున్నారు. కాని వాళ్ల దగ్గర ఒక సమాధానముంది. వాళ్ళు ఒక వంతెనను నిర్మించారు. అవును, వానర సైన్యమంతా కలిసి తమ భక్తి, సంకల్ప బలంతో సముద్రంపై లంక వరకు ఒక వంతెన కట్టేశారు. దీన్నే మనం రామసేతు అని పిలుస్తాం. ఇక యుద్ధం చివరి దశకు చేరుకుంది. భీకరమైన పోరాటాలు జరిగాయి. మాయలన్నింటినీ ప్రయోగించే రావణుడు కొడుకు ఇంద్రజిత్తును లక్ష్మణుడు సంహరించాడు. ఆ తరువాత అసలైన పోరాటం రావణుడికి మధ్య జరిగింది. చివరికి రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆ 10 తలల రావణుడిని అంతమొందించాడు. అధర్మంపై ధర్మం విజయం సాధించింది. అంతటితో కథ సుఖాంతమైనట్టే కదా అనుకుంటాం. కాని విజయం వెనుక రాముడు చెల్లించాల్సిన మూల్యం ఇంకా మిగిలే ఉంది. అదే ఒక రాజు యొక్క చేదు కర్తవ్యం. 14 ఏళ్ల వనవాసం ముగిసింది. రాముడు, సీత విజేతలుగా అయోధ్యకు తిరిగి వచ్చారు. ప్రజలంతా సంబరాలు చేసుకున్నారు. అంతా హ్యాపీ ఎండింగ్లానే ఉంది. కాని కథ నిజంగా ఇక్కడితో ముగిసిందా? లేదు. ఈ సుఖాంతం వెనుక ఒక చేదు నిజం దాగి ఉంది. గెలిచినా కూడా సీతకు పరీక్షలు తప్పలేదు. లంక నుండి తిరిగిరాగానే తన పవిత్రతను నిరూపించుకోవడానికి అగ్నిపరీక్ష ఎదుర్కోవాల్సొచ్చింది. అగ్నిదేవుడే ఆమె పవిత్రురాలని చెప్పినా అయోధ్య ప్రజల్లో కొందరి అనుమానాలు మాత్రం పోలేదు. ఇప్పుడు రాముడు ముందొక పెద్ద సవాలు. భర్తగా తన ప్రేమను కాపాడుకోవాలా, లేక రాజుగా తన కర్తవ్యాన్ని నిలబెట్టుకోవాలా? చివరికి ఒక ఆదర్శరాజుగా నిలబడాలనే ఉద్దేశంతో రాముడు తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే గర్భవతి అయిన సీతను మళ్లీ అడవులకు పంపే ఒక హృదయ విదారకమైన నిర్ణయం తీసుకున్నాడు. సంవత్సరాల తర్వాత సీత తన పవిత్రతకు చివరి సాక్ష్యంగా తనను కన్నతల్లి అయిన భూదేవిని తనలో చేర్చుకోమని కోరింది. ఆమె భూమిలో ఐక్యమైపోయింది. రామాయణం మనల్ని ఒకే కాని చాలా లోతైన ప్రశ్నతో వదిలేస్తుంది. మన కర్తవ్యం కోసం, అంటే మనం సరైనది అని నమ్మేదానికోసం మనం ఎంత మూల్యం చెల్లించాలి? మన వ్యక్తిగత సంతోషాన్ని ఎంతవరకు త్యాగం చేయాలి? ఈ ప్రశ్నలకు సమాధానమంత సులభం కాదు. అందుకే వేల సంవత్సరాలు గడిచినా ఈ ఇతిహాసం మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంది.